ఒక ప్రాజెక్ట్ గురించి భిన్నమైన వర్గాలు ఏమనుకుంటున్నాయి, తర్వాత సమస్యలు ఏమిటి, దీన్ని పారదర్శకంగా ప్రజానుకూలంగా అక్కడ నివసించేటువంటి ప్రజల జీవనము అస్తవ్యస్తం కాకుండా ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగాలి అనేటువంటిది బహుశా ఇక్కడ కూర్చున్న చాలామంది అభిప్రాయం. మూసీ ప్రాజెక్ట్ని మనం ఎవరము అపోజ్ చేయడం లేదు. బహుశా ఇక్కడ కూర్చుని ఎవరు కూడా మూసీ ప్రక్షాళన వద్దు అనేవాళ్ళు ఉందని నేను అనుకోండి లేదు. కానీ ఈ ప్రక్షాళన అనేటువంటి కార్యక్రమం తీసుకున్నప్పుడు దీంట్లో 3-4 సమస్యలు ఉన్నాయి. ఒకటి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి లేదా మీరు ప్రపంచ బ్యాంకు, మీరు అంతర్జాతీయ ద్రవ్య సంస్థల దేని నుంచి అయినా అప్పు తీసుకున్నా మనకు నిర్ణయాధికారం చాలా తక్కువ. వాళ్ళు పెట్టేటువంటి నియమాలు, వాళ్ళు పెట్టేటువంటి నియంత్రణ ఏదైతుందో చాలా ఉంటుంది. ప్రపంచ బ్యాంక్ కానివ్వండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ. ఒక ఉదాహరణ చెప్పాలంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి మనము ఎలక్ట్రిసిటీ కొరకని అప్పు, ఇప్పుడు ఎస్ఆర్ శంకరం గారు, బహుశా మీరు అంతా ఆయన పేరు విని ఉంటారు. ఒక అద్భుతమైన నిజాయితీ కలిగిన, జీవితం అంతా త్యాగం చేసిన ఆఫీసర్ ఆయన. టిఎల్ శంకర్ గారు ఆయన ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు వెళ్తూ శంకరం గారిని కూడా తీసుకెళ్ళేవాడు. ఇద్దరి దగ్గర స్నేహితులు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ పెట్టిన ఒక కండిషన్ ఏమిటంటే, భారతదేశంలో ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఏ మార్పులు చేసినా మా పరిమితి లేకుండా చేయకూడదు. అంటే అగ్రిమెంట్లోనే అది భాగం. మా పరిమితి లేకుండా ఏ మార్పు చేయకూడదు. వాళ్ళప్పుడు 200 కోట్లు ఏదో ఇస్తున్నారు. శంకరం గారు ఈ దేశాన్ని ప్రేమించిన వాడు కాబట్టి, శంకరం అంటే మీరు ఇచ్చే 200 కోట్లకి మీ పర్మిషన్ లేకుండా ఒక స్వతంత్ర భారతదేశము, సార్వభౌమ దేశము, మా సార్వభౌమత్వాన్ని మీద పెట్టమంటున్నారు. ఇది మాకు అంగీకారం కాదు. మేము మీ అప్పు తీసుకోము, మేము వెళ్ళిపోతాం, కానీ ఈ కండిషన్ మాత్రం మేము ఒప్పుకోం. వాళ్ళు 2-3 అంతకుముందు అగ్రిమెంట్ చేశారు సార్. మన తరఫున అందరు సంతకాలు పెట్టారు. మీ వాళ్ళే ఇతరులు వచ్చి సంతకాలు పెట్టారు. మీకేం అభ్యంతరం అంటే, శంకరం గారు చెప్పిందంటే మాకు అభ్యంతరం ఉంది. దేశ స్వాతంత్రాన్ని, సార్వభౌమత్వాన్ని ఇక్కడ మేము మార్టిగేజ్ చేయడానికి రాలేదు. దాంట్లో ఏం చేయాలి అని 2 రోజుల చర్చ జరిగిన తర్వాత ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఏ మార్పులు చేసినా ఆ మార్పులు మాకు కూడా తెలియజేయాలి అని మార్చారు. అది మారిస్తేప్పుడు సంతకాలు పెట్టారు. చెప్పడం సరే, ఇన్ఫార్మ్ చేయడం అని చేస్తాం, ఓ కాపీ విల్ మార్క్ టు యూ, అంతేగాని మీ పర్మిషన్ లేకుండా మేము మార్పులు చేయకూడదని. ఇలాగే ఉంటాయి ఈ ప్రపంచ బ్యాంక్ నుంచి తెచ్చే అప్పులన్నీ ఇలాగే ఉంటాయి. కనుక ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏ కారణమైతే అప్పిస్తామంటున్నారు. వాళ్ళు పెట్టిన షరతులు ఏంటో మనకు తెలియదు. ఆ షరతులు తెలిస్తే ఎందుకు పారదర్శకంగా, ఎందుకు ప్రభుత్వం ఇలా ఇబ్బంది పడుతున్నది? ఎందుకంటే మూసి ప్రక్షాళన అందరం అంటున్నాం. ప్రత్యేకంగా అలాంటి వాళ్ళకి మేము మేధా పాట్కర్ వచ్చినప్పుడు పాదయాత్ర చేసాము మూసి ప్రాంతంలో. మేమందరం ముక్కులు మూసుకొని పోతే వాళ్ళు అంటున్నారు, మీకు 10 నిమిషాలు 20 నిమిషాలు ముక్కులు మూసుకుంటున్నారు, మేము ఇక్కడ ఎట్లు బతుకుతున్నాము, మీరు ఎప్పుడైనా ఆలోచించారని అడిగారు. అది నిజంగా మనందరికీ చెంపదెబ్బ కొట్టినట్టుగా అనిపించింది మాకు. మనం అక్కడ చేస్తే వాళ్ళేమో పాపం అక్కడే జీవిస్తున్నారు. కనుక మనము ఆ చర్చలు జరిగినప్పుడు, మొదట మూసి ప్రక్షాళన ప్రారంభమైనప్పుడు ప్రభుత్వం మమ్మల్ని అందరూ కూడా పిలిచారు. నేను 3-4 మీటింగ్లకు వెళ్ళాను. ఒక దశలో ఈ మొత్తం మూసి ప్రక్షాళన దాని సమన్వయం మీరు చేస్తారని నన్ను అడిగారు. నేను చెప్పాను, మీరు చేసే తప్పులని మేము నెత్తిలో వేసుకొని, నేను ఇప్పుడు మూసి ప్రక్షాళన కోఆర్డినేషన్ కమిటీలో ఏదో ఉంటే ఇక్కడ మీ అందరికీ నేను జవాబుదారి. ఎందుకంటే ఆ బాధ్యత మనం వేసుకుని మీ తలనొప్పి మాకెందుకు అంటూ కడతారు. మీరు కావాలన్నప్పుడే వస్తాము, సలహాలు ఇస్తాము, మీరేం తప్పు చేస్తే తప్పులు చెప్తాము అనేటువంటిది జరిగింది. కనుక మొట్టమొదట మనం చెప్తున్నది ఏమిటంటే, మూసి ప్రక్షాళన అయితే మీరు చేద్దాం అనుకుంటున్నారు, మూసి బెడ్ మీద ఉన్నటువంటి వాళ్ళు పెడుతున్నారు, వరదలు వచ్చినప్పుడు ఆ గుడిసెలు మూసుకుపోయి ఆగడుతున్నారు, చాలా అక్కడ
దుర్భరమైన జీవితం గడుపుతున్నారు, ఫస్ట్ షిఫ్ట్ చేయండి. వాళ్ళని తప్పకుండా మనం షిఫ్ట్ చేయాలి. షిఫ్ట్ చేసిన తర్వాత మీరు ఎఫ్టీఎల్ ఎత్తి పెట్టారు. ఎంత దూరం అంటే చాలా దూరంగా తీసుకుంటాం. మూసి బెడే కాదు, అటువైపు ఇటువైపు ఎక్స్పాండ్ చేస్తామంటున్నారు. ఎక్స్పాండ్ చేసి దేని కొరకంటే అక్కడ హోటల్ కడతాము, టూరిస్టు చేస్తాము, అవన్నీ వాళ్ళు టూరిజం సెంటర్గా కూడా దాన్ని అభివృద్ధి చేస్తాము అని అంటున్నారు. అంటే మేము ఇచ్చిన సలహా ఏమిటంటే, ముందు మీరు అక్కడ హోటల్ కడతారా, మీరేం చేస్తారు, పార్కులు పెడతారా, ఏం పెట్టినా మూసీ ప్రాంతంలో ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళకు కూడా అదే ప్రాంతంలో ఇల్లు కట్టివ్వండి. మల్టీ స్టోరీ ఇస్తారా, 2 బెడ్రూమ్ ఇస్తారా, ఏదైనా సరే వాళ్ళని అక్కడనే రిహాబిలిట్ చేయండి. ఎందుకంటే అక్కడ మీరు హోటల్లో వస్తే అంటున్నా వస్తే అక్కడే వాళ్ళకి ఏదో పని దొరుకుతుంది. 2 సమస్యలు అయితే దీంట్లో. ఒకటి, మీరు మూసి బెడ్ మీద నివసించే వాళ్ళని షిఫ్ట్ చేయాలి. రెండవది, మూసి పెట్టిపోయిన వాళ్ళని కూడా షిఫ్ట్ చేయాలి అని మీరు అంటున్నారు. ఆ షిఫ్ట్ రిహాబిలిటేషన్ ఏదైతుందో అది మనకు పెద్ద సమస్య. మూసీ ప్రక్షాళనలో ఇవాళ ప్రధానమైన సమస్య, మూసీకి అటువైపు ఎవరైతున్నారో వాళ్ళని ఖాళీ చేయించి వేరే ప్రాంతానికి తీసుకుపోవాలి అనే ప్రయత్నం ఏదైతుందో దాంట్లో ఎన్ని సాధక బాధకాలు ఉన్నాయి సార్, మనం ఊహించలేని బాధలు ఉన్నాయి. మొట్టమొదటి సమస్య ఏంటంటే వాళ్ళని ఎక్కడో తీసుకెళ్ళి 2 బెడ్రూమ్ టీఆర్ఎస్ పార్టీలు కట్టి అని అంటున్నారు. వీళ్ళు అనేక 2 బెడ్రూమ్ పోతే ఏదో ప్రాంతం తీసుకుపోయి మాకు ఇల్లు ఇస్తారు. మాకు ఊళ్ళల్లో ఇక్కడ మాకు ఊళ్ళలో గడుస్తును ప్రతి గ్రామంలో ఏదో కొంత భూమి ఉంటుంది. గ్రామంలో ఇల్లు లేకుండా వాడు ఎవరు ఉండరు, ఏదో ఒక రకం ఇల్లు ఉంటుంది. మేము ఇల్లు లేక రాలేదు, మేము పని కొరకు వచ్చాం. మీరు ఇల్లు ఇస్తామంటున్నారు, కానీ మీరు ఆ ఇంటికి తర్వాత మా పని ఏమవుతుంది, అప్పుడు మేము ఎక్కడ పోయి పని చేయాలి అనేది ఒక సమస్య. రెండవది, పిల్లల చదువు, కాలేజీ కూడా పెట్టి జూనియర్ కాలేజ్ ఉన్నాయి ఆ ప్రాంతంలో, పిల్లలు అక్కడ ఉన్నారు. ఇంకెక్కడో పెడితే మా పిల్లలు ఎక్కడ చదువుతారు, ఎక్కడ ప్రభుత్వం ఏముందంటే మీ పిల్లలకి అక్కడ దగ్గర ఉంటే వాళ్ళకి అడ్మిషన్ ఇప్పిస్తాం, తప్పకుండా అడ్మిషన్ బాధ్యత మేము తీసుకుంటాం అని ఒక మాట అన్నారు. అడ్మిషన్ మీరు తీసుకుంటారు కానీ పక్కకే ఏ కాలేజో స్కూల్ ఉంది, మరి అక్కడ పోతే మా పిల్లలు ఎక్కడ పోతారు, వాళ్ళు దూరం ఉన్న స్కూల్లో పెడితే ట్రాన్స్పోర్ట్ ఇస్తామన్నారు. ఇవన్నీ ఒక అనేది రిహాబిలిటేషన్లో పిల్లల చదువు, వాళ్ళకి చేతి నిండా పని. మూడవది ఏంటంటే, గుడిసెలు ఉండేవాళ్ళు కోళ్ళు పెంచుకుంటారు, చిన్న చిన్న గొర్రెలు మేకలు పెంచుకుంటారు. హౌస్లో కింద ఉండేవాళ్ళ పైపోయిన వాళ్ళకి అవన్నీ చేయడానికి లేదు. అక్కడ వాళ్ళు ఇల్లు కోళ్ళు నీళ్ళు పెట్టుకుంటారు, పక్క ఇంకో ఫ్లాట్ ఉంటాడు. ఆ సమస్య కూడా ఉంది. అంటే వాళ్ళ జీవన విధానం ఏదైతుందో ఆ విధానము డిస్టర్బ్ అయినప్పుడు వాళ్ళని మీరు షిఫ్ట్ చేసినప్పుడు డిపిఆర్ కావాలండి. డిపిఆర్ ఏమైనా ఉంటే ఏమైందంటే ప్రాజెక్ట్ రిపోర్ట్లో కంప్లీట్గా రిహాబిలిటేషన్ చేసే కొందరిని చేశారు, కొందరిని షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ బెడ్రూమ్ హౌస్ అలాట్ చేస్తే అది ఎవరికో అమ్ముకున్నారు, ఎవరు ఎమ్మెల్యేనో లోకల్ రాజకీయ నాయకులు. వీళ్ళు అక్కడ పోతే ఇల్లు ఖాళీ లేదు, అక్కడ ఇల్లు ఖాళీ లేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మేము ఇల్లు కొన్నామని వాళ్ళు రికార్డు చూసాం, ఇల్లు కొన్నాం అంటున్నారు. వీళ్ళేమో మమ్మల్ని ఇక్కడ ఖాళీ చేయించారు, గుడిసెగులు కొట్టారు, అక్కడ పోయి అక్కడ ఇల్లు లేదు. ఇంకోటి ఏంటి కొన్ని అది చాలా కాలం కింద కట్టినవి టీఆర్ఎస్ పీరియడ్లో వాళ్ళు పంచలేదు కనుక అక్కడ ఎలక్ట్రిసిటీ లేదు, వాటర్ సమస్య ఇవన్నీ ఉన్నాయి. కనుక రిహాబిలిటేషన్ మీద కాంప్రహెన్సివ్ ప్లాన్ ఉండాలి. పిల్లల చదువు ఏంటి, వాళ్ళ పని సంగతి ఏంటి, వాళ్ళ జీవన విధానం ఏంటి అనేది. మూడో సమస్య ఏమొచ్చిందంటే, ఒకే ఇంట్లో నలుగురు ఉన్నారు, ఆ గుడిసెకే గుడిసె మీద చిన్న ఇల్లు కట్టుకొని మీద కట్టుకున్నారు. రిహాబిలిటేషన్లో ఒక్క కుటుంబానికి ఇస్తారు, కానీ మిగతా కుటుంబాల మీద పేరు మీద లేదు అది గుడిసె. ఆ మిగతా కుటుంబాలు ఏం చేయాలి, వాళ్ళేమో అక్కడే ఉన్నారు. ఆయన దానకిషోర్ గారు ఆయన ఏమంటే, సార్ ఇప్పుడు ఒక్కసారి ఒక్క మనిషికి మనం ఇస్తాం కానీ నలుగురు ఉన్నారంటారు, పోనీ నలుగురికి ఇస్తామంటే రేపు పొద్దున అందరు కుటుంబాలను తీసుకొస్తారు, ఇల్లు ఇస్తున్నారు రాడ్డై. ఎవరు దాంట్లో ముగ్గురు ఉన్నారో ఎవరు నలుగురు ఉన్నారో మనకి ఎలా తెలవాలి అని ఆయన ఏమన్నాడంటే,
24 గంటల్లో మాకు రిపోర్ట్ ఇవ్వండి, ఇంకెక్కువ టైం తీసుకోకుండా 24 గంటల్లో ఎక్కడెక్కడ ఒక్క కుటుంబం కంటే ఎక్కువ కుటుంబం ఉన్న వాళ్ళు లిస్ట్ తీసుకురండి అన్నారు. ఈ సమస్యలు ఒకదాని మీద ఒకటి కనుక మనం ఇక్కడ నుంచి ప్రభుత్వానికి చెప్పాల్సిన రికమెండేషన్ ఏంటంటే, రీహాబిలిటేషన్ ప్లాన్ ఏదైతే మీరు దాంట్లో ఉండే సమస్యలు ఏవైతున్నాయో అన్నీ అధ్యయనం చేసి ఆ సమస్యలకు మీరు ఏం పరిష్కారం చెప్తారనేది ఒకటి. అంటే రీహాబిలిటేషన్ తర్వాత వాళ్ళ జీవితం మెరుగుపడాలి. లేకపోతే మనం ఏమంటున్నామంటే, మూసీ ప్రాంతంలోనే మీరు ఎప్పుడైతే అభివృద్ధి చేస్తారో అక్కడే వాళ్ళని రీహాబిలిటేట్ చేయండి. హోటళ్ళు, తర్వాత ఇల్లు కట్టడము, బంగళాలు, పార్కులు పెట్టొచ్చు, కానీ అక్కడ జీవిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మీరు అదే ప్రాంతంలో రీహాబిలిటేషన్ చేయగలరా అనేటువంటి కూడా ఒకవేళ వాళ్ళు చేయగలిగితే దానివల్ల వచ్చేటువంటి ప్రయత్నం. ఇంకా దానికంటే పెద్ద ప్రాబ్లం సార్కు తెలుసు, గంగా నది ప్రక్షాళన. మీరు ఎంతకాలంగా గంగా ప్రక్షాళన గురించి మాట్లాడుతున్నాం. ఏ నది అయినా భారతదేశంలో ఏ నది అయినా కూడా అది పూర్తిగా అసలు కలుషితం కావడానికి ప్రధాన కారణము పరిశ్రమలు. పరిశ్రమలు ఏం చేస్తారంటే అక్కడెక్కడో పెడతాడు, వాడు ఎఫ్లెంట్స్ అని తెచ్చి నది పడేస్తారు. గంగా అంత పవిత్రమైన నది, మీరు చూసే ఊళ్ళు అది జల్దరించిపోతారు ఎటువంటి గంగా. ఎందుకంటే నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ ఇంకా గంగా ఉన్నప్పుడు గంగాన్నముని గంగా నేను నా వృత్తిరీత్యా బెనారస్ వెళ్ళినప్పుడల్లా గంగాన్న దూరం చూడము, కానీ లోపల పడి స్నానం చేసే పరిస్థితి లేదు. దాని కొరకు భారతీయ జనతా పార్టీ వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తారు. ఎంత ప్రయత్నం చేసినా అన్ని పరిశ్రమలు మూసేయడము, లేక అన్ని పరిశ్రమలు ఎఫ్లెంట్స్ను ట్రీట్ చేయమని అంటేను వాళ్ళు నది పక్కకి ఎందుకు వస్తారంటే ఉన్న కలుషిత పదార్థాలని అక్కడ పడేయచ్చు, దాని మీద కాస్ట్ తగ్గుతుంది వాళ్ళ ప్రొడక్షన్. ఇవాళ మూసీ విషయం కూడా రాలేదు. నేను 1960లో చదువుకోవడానికి హైదరాబాద్ వచ్చినప్పుడు హై స్కూల్ పాస్ అయ్యి మా గ్రామంలో మూసీ చాలా బ్రహ్మాండంగా ఉండేది, చాలా హైగా అనిపించేది. అట్లనే మూసీ చూస్తుంటేనే కలుషితం అయిపోయింది. ఈ కలుషితాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే పరిశ్రమల వాళ్ళు ఎవరైతున్నారో ఆ కలుషితాలని కడగలుగుతున్నారు. ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ, ఇప్పుడు ఇథనాల్ లాంటి పెడితే ఇంకా కలుషితం. మీరు పరిశ్రమకి ఏం చేస్తారు? పరిశ్రమలో ఎఫ్లూయెంట్స్ బట్టి మీరు ట్రీట్మెంట్ చేసి అది చెయ్యండి అని అంటే దాని కాస్ట్ చాలా పెరిగిపోతుంది. వీళ్ళేమంటారు అంటే పరిశ్రమలు రావు సార్, అటువంటి కండిషన్ పెడితే పరిశ్రమలు రావు. హైదరాబాద్ కేటీ రామారావు గారితో ఒకసారి చెప్తే జరిగింది. అంటే ఆయన కేటీ రామారావు గారు ఏమన్నారంటే, సార్ మన అన్ని కండిషన్లు పెడితే వాడు ఇంకెక్కడ వెళ్ళిపోతాడు, ఇక్కడ రాదు. పరిశ్రమలు రావాలంటే వాళ్ళు చెప్పిన మనం వినాలి, మనం చెప్పిన వాళ్ళు వినరు. ఇవాళ పరిశ్రమల పరిస్థితి అట్లా ఉంది. వాళ్ళే మనం బెదిరిస్తారు, నువ్వు ఆ కండిషన్ ఇస్తావా, ఈ కండిషన్ పెడతావా, మీరు ఎఫ్లైన్ ట్రీట్మెంట్ 100% చేయాలి, నదిలో ఒక వదలడానికి వీలు లేదని పెడితే కొన్ని పరిశ్రమలు రావు. మరి పరిశ్రమలు రాకపోతే ఎట్లా అభివృద్ధి అంటే, పరిశ్రమల అభివృద్ధి మీకు కావాలి, కానీ పరిశ్రమలు వేసే కలుషిత పదార్థాలని మీరు మూసీ నదిలో గడిపితే మీరు రేపు మూసీని క్లియర్ చేసిన ఈ పరిశ్రమల నుంచి ఎట్లంటే ఏం చేస్తారు? దాని విషయంలో కూడా మనము రికమెండేషన్ చేయాలంటే పరిశ్రమలన్నీ మీరు అక్కడ దూరంగా తీసుకుపోతారా, వాళ్ళు కలుషితాలని కలపకుండా ఏం ప్రణాళిక వేస్తారు అని చేయకపోతే మూసీ ప్రక్షాళన చేసిన తర్వాత కూడా అది కొనసాగుతుంది. కనుక ఆ పరిశ్రమలు ఏం చేస్తారు? ఉన్న ప్రజల యొక్క రిహాబిలిటేషన్ సంగతి ఏమిటి? మేము ఇంకొక కూడా సలహా ఇచ్చాం, మీరు రిహాబిలిటేషన్ చేసిన తర్వాత వాళ్ళని 2 బెడ్రూమ్లో పెట్టిన తర్వాత కనీసం ఒక 5-6 నెలలు మీరు ప్రభుత్వమే వాళ్ళని పోషించండి, వాళ్ళకి పని దొరికేదాకా. ఇప్పుడు ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఉంటారు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు, చిన్న చిన్న వాళ్ళు. అక్కడ వెళ్ళి మళ్ళీ కూరగాయలు అమ్ముకునే మార్కెట్ దగ్గరపోవడము, పిల్లల చదువు గురించి, తర్వాత వాళ్ళ జీవనం పని దొరికేదాకైనా కనీసం వాళ్ళకు ప్రభుత్వము ఏదో ఒక 10,000 15,000 వాళ్ళ జీవితం కొనసాగేట్టుగా. లేకపోతే అక్కడ షిఫ్ట్ అయిన మన్నాడు పని లేదు, వాళ్ళ ఆకలితో రోజుగా వాళ్ళు ఏదైనా ఆదాయం వస్తేనే బతికే జీవితాలు అవి. అదే ఆదాయాలు బ్యాంకులు ఉంటున్న వాళ్ళు పేదవాళ్ళు కాదు. కనుక ఆ పేదవాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి, పరిశ్రమల గురించి ఆలోచించాలి. మూసీ ప్రక్షాళన చేస్తే ఏం చేయాలంటే, ప్రక్షాళన చేసి మీరు ఎఫ్టీఎల్ అయితే అటు ఇటు పెంచుతున్నారో అక్కడే వాళ్ళు రిహాబిలిటేషన్ చేసేట్టుగా మీరు ఒకవేళ మీ ప్రణాళికలోనే దాని భాగంగా చేస్తే అప్పుడు బహుశా ఇన్ని సమస్యలు ఎదుర్కోవడం జరగదు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి మీరు వాళ్ళు చెప్పిన కండిషన్ కాకుండా మనం కూడా మాకు కూడా ఇవన్నీ ఉన్నాయి, పేదవాళ్ళు ఉన్నారు, వీళ్ళ రీహాబిలిటేషన్ సమస్య ఉంది, ఇవన్నీ మాకు సమస్యలు ఉన్నాయి కాబట్టి మీ అప్పు మాకు ఇస్తే ఇచ్చారు, కానీ
పూర్తి ఇట్లా నియమాలు పెట్టకండి, పూర్తి మమ్మల్ని ఆ కండిషన్ ఈ కండిషన్ పెట్టకండి. ఎందుకంటే మా దేశము ఏదో లండన్లో థేమ్స్ నది, లేకపోతే ఎక్కడో ఆ నది ఈ నది, షాంఘాయిలో ఉన్నది. సరే వాళ్ళు ఆ జాగ్రత్తలు అన్నీ తీసుకున్నారు. మేము షాంఘాయి నగరం అనుకున్న నగరం మధ్య నుంచి బ్రహ్మాండమైన లోటు పోతుంది. లండన్లో కూడా థేమ్స్ నది, ముఖ్యమంత్రి గారు ఇన్స్పైర్ అయింది ఆ థేమ్స్ నది నుంచి అంటున్నాడు. థేమ్స్ నది చరిత్ర మీరు చదివితే దాన్ని అంతా శుభ్రంగా పెట్టడానికి వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు మనం అర్థమైతే కానీ మనకు అర్థం. ఉట్టిగా థేమ్స్ నదిలాగా మారదు. అట్లా మనం చేసినంత మాత్రం థేమ్స్ నదిలాగా మారదు. కనుక ఒక డిపిఆర్ ఇవాళ ఏం చేస్తారంటే పబ్లిక్ హియరింగ్ తీసేశారు. నిన్న షెడ్యూల్ 8 పబ్లిక్ హియరింగ్ తీసేశారు. పబ్లిక్ హియరింగ్ తీసేస్తే ఇట్లా పబ్లిక్ హియరింగ్ ఉంటేనే కదా ప్రజల సమస్యలు మీకు తెలిసేది, అప్పుడే కదా పరిష్కారాలు వచ్చేది. పబ్లిక్ హియరింగ్ తీసేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏమొచ్చింది? కనుక అందరూ షెడ్యూల్ 8 కింద మేము పబ్లిక్ హియరింగ్ ఉండదు ఇదని మీరు ఏదైతే అంటున్నారో అది నా దృష్టిలో ప్రజాస్వామ్యం కాదు. పారదర్శకంగా ప్రజాస్వామ్యంగా ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి జరగాలి కానీ ప్రజలను కాదని పారదర్శకం లేదని పబ్లిక్ హియరింగ్ లేకుండా అలా ప్రాజెక్ట్ డెవలప్ చేయడం అనేది ఏదైతుందో అది ప్రజల దృష్ట్యా, ప్రభుత్వం దృష్ట్యా అభివృద్ధి వేరే. ఈ అభివృద్ధి నమూనాతో నాకు సమస్యలు అది వేరే, అది నేను ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు. ఈ అభివృద్ధి నమూనాలో చాలా సమస్యలు ఉన్నాయి.